ప్రాణాపాయ స్థితిలో ఉన్న కళ్యాణ్, అప్పు కళ్యాణ్ పెళ్లికి ఒప్పుకున్న ధాన్యలక్ష్మి, ఆనందంలో రాజ్, కావ్య, అపర్ణ, షాక్లో రాహుల్, రుద్రాని. ఇంతకు ఏం జరిగింది? అసలు కళ్యాణ్ ప్రాణాపాయ పరిస్థితిలో ఉండడం ఏంటి? మరి అప్పు కళ్యాణ్ పెళ్లికి ధాన్యలక్ష్మి ఒప్పుకోవడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా అడగాలని, అందరి ముందు కళ్యాణ్ తన మనసులోని ప్రేమను బయట పెడతాడు కదా అన్న ఉద్దేశంతో రాజ్ అయితే అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడన్న విషయం అయితే చెప్పేస్తారు. ఎందుకండి మీరు పదే పదే అదే విషయాన్ని చెప్తారు? అయినా అప్పుని కళ్యాణ్ ప్రేమించడం లేదు అని చెప్పనగానే నువ్వు మాట్లాడు కావ్య, ఎందుకంటే నీకు తెలియదు. నిజంగానే అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు. చెప్పరా కళ్యాణ్, నీ మనసులోని మాట చెప్పు, ధైర్యంగా చెప్పు, నిజంగా చెప్పు అని చెప్పనేసరికి అది మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే, అయినా అప్పు ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంటుంది, నేను తనని ఎందుకు ప్రేమిస్తానంటూ కళ్యాణ్ చెప్పేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అలా స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండగానే ఆ కళ్యాణ్ మనసులో ఏమీ లేదు కదా, ఇంకెవరు దేని గురించి మాట్లాడకండి అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకురా కళ్యాణ్ ఇలా చేసావనగానే, ఏం చేయమంటావన్నయ్య, అప్పు మనసులో నేను లేను, అప్పు నన్ను ప్రేమించడం లేదు, తను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది. అందుకు ఇప్పుడు నా మనసులోని ఇష్టాన్ని నేను ఎలా చెప్పగలను? తను ఇష్టపడకుండా నేను నా ఇష్టాన్ని చెప్పినా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు కదా, అందుకనే నా మనసులోని ప్రేమను నేనే చంపేస్తున్నాను అని చెప్పి కళ్యాణ్ అయితే చెప్తాడు. తప్పు చేసావరా, అప్పు నిజంగానే నిన్ను ప్రేమిస్తే ఉండుంటుంది, వాళ్ళ అమ్మా నాన్నల మాట కాదనలేక ఈ పెళ్లి చేసుకుంటుందేమో అని చెప్పాను, కానీ వదిలేసా అన్నయ్య, ఈ జీవితానికి ఇంతే అని చెప్పి కళ్యాణ్ అయితే ఇంకా రోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాడు. ఏదైనా పని ఉంటే చెప్పండి ఆంటీ, అప్పు పెళ్ళికి నేను సహాయం చేస్తాను, అప్పు నా ఫ్రెండ్ కదా, తను సంతోషంగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి కళ్యాణ్ రోజు వెళ్తాడు. బాబు నువ్వు ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు, పెళ్లి కొడుకు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు ఈ విషయం గురించి తెలిసినా కానీ పెద్దగా పట్టించుకోలేదు, కానీ నువ్వు పదే పదే ఇలా వస్తుంటే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి కదా బాబు, దయచేసి మా ఇంటికి రావద్దు అని చెప్పనేసరికి ఇంకా కళ్యాణ్ కళ్ళల్లో నీళ్ళు అయితే వస్తాయి. అది కాదంటీ, అంటే అప్పు నా ఫ్రెండ్ కదా అని చెప్పాను, కానీ నీ ఫ్రెండ్ అయితే కావచ్చు, అది కొంతవరకు మాత్రమే, నీకు పెళ్ళైన తర్వాత కూడా నిన్ను కలవద్దని నేను చాలాసార్లు హెచ్చరించాను, కానీ నువ్వు నా మాట వినిపించుకోకుండా అప్పుని కలవడానికి వచ్చి ఇంతవరకు తెచ్చుకున్నావు. ఇప్పుడు అప్పు కూడా పెళ్లి కుదిరింది, ఇప్పుడు నువ్వు పదే పదే రావడం వల్ల అప్పు పెళ్లి చెడిపోతుంది, మళ్ళీ మా కుటుంబం రోడ్డున పడుతుంది, అందరి దృష్టిలో మా కుటుంబం చెడ్డదానిగా ఉంటుంది, దయచేసి మా ఇంటికి రావద్దు బాబు అని చెప్పి ఇంకా ఎప్పుడైతే కనకమాల చెప్తుందో ఇంకా వెంటనే కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. రానంటే ఇంకెప్పటికీ రాను, ఇంకా మీకు కనిపించను, అప్పు పెళ్లి చేసి మీరు సంతోషంగా ఉండండి, మిమ్మల్ని మళ్ళీ నేను ఇబ్బంది పెట్టను అని చెప్పి కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోయి ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉండగా కళ్యాణ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. అప్పు గురించి ఇంకా చాలా కవితలే రాస్తాడు. తన బాధనంతా కూడా కవితల రూపంలో ఇంకా చాలా కవితలు రాసి ఇంకా తనకు ఎప్పుడో తన చిన్నప్పుడు ఇందిరాదేవి వజ్రపు ఉంగరం ఒకటి చేస్తుంది. ఇందిరాదేవి తను పెరుగుతున్న కొలది ఉంగరాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారు, కానీ ఆ పొడి మాత్రమే అలానే ఉంటుంది. ఇంకా కళ్యాణ్ తన బాధనంతా కూడా పేపర్లో కవితల రూపంలో రాసి ఇంకా తన దగ్గర ఉన్న ఉంగరాన్ని అయితే బద్దలు కొట్టి ఆ వజ్రాన్ని అయితే మింగేస్తాడు. ఇంకా మింగేసి ఇంకా గదిలోనే ఉంటాడు. ఇంకా మధ్యాహ్నం భోజనం సమయం అవుతుంది. ఇంకా అందరూ కూడా భోజనానికి వస్తారు. కళ్యాణ్ ఎక్కడున్నాడు అనగానే గదిలో ఉన్నాడు చిన్నత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళి పిలుచుకురా ధాన్యలక్ష్మి అనగానే నేను వెళ్తానులే అత్తయ్య అంటూ కావ్య అయితే గది దగ్గరికి వచ్చేసరికి ఎంత తలుపు కొట్టినా కానీ కళ్యాణ్ తలుపు తీయడు. ఏంటి కళ్యాణ్ తలుపు తీయట్లేదు అని చెప్పి ఇంకా వెనక నుంచి కిటికీ దగ్గరికి వచ్చి చూసేసరికి కళ్యాణ్ నిర్జీవ
సజీవ పరిస్థితులు అయితే ఉంటాడు. ఒక్కసారిగా గట్టిగా కేక వేసేసరికి అందరూ కూడా వస్తారు. ఇంకా మగవాళ్ళు ఉండేసరికి ఇంకా సుభాష్ అయితే ఒక్క తోపు తోయడంతో తలుపు ఊడిపడుతుంది. ఇంకా గబగబా లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఉంగరంలో అయితే వజ్రం కనిపించదు. ఇంకా అదే మింగుంటాడని పక్కన అంతా చూసేసరికి ముక్కలు కనిపిస్తాయి. వెంటనే కళ్యాణ్ని తీసుకువెళ్ళి హాస్పిటల్కి ఇంకా ముక్కలన్నీ కూడా కడుపులోకి వెళ్ళిపోని అన్నీ కూడా తీసేసరికి, చూసావా పిన్ని, నేను ఆ రోజు చెప్తే నువ్వు నమ్మలేదు. అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు. తన మనసులోని బాధను పైకి చెప్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఎంతో ఇష్టంగా తన బాధను ఒక తల్లిలా ఆలకించే కావ్య కూడా కళ్యాణ్ ప్రేమను అర్థం చేసుకోకపోవడంతో కళ్యాణ్ ఇంత పనికి చేశాడు. ఇప్పటికైనా అర్థం చేసుకో పిన్ని. కళ్యాణ్ సంతోషమే కదా కావాలి, నీ పట్టుదల ముఖ్యం. అప్పుని నువ్వు కోడలుగా అంగీకరించలేవా? నీ ఇష్టం. నీ కొడుకుని ఇలానే వదిలేస్తే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మనకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. ఒక్కసారి వాడు తప్పు చేశాడు. అనామికను పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చాడు. నిజానికి అప్పుడు కూడా అప్పు తన మనసులో ఉందేమో. ఆ విషయం తను గుర్తించలేకపోయాడేమో. ఇప్పుడు గుర్తించాడనుకుని వాడి కోసం నీ మనసు మార్చుకోలేవా పిన్ని? నీకు కొడుకు కన్నా పట్టింపులు ఎక్కువైపోయాయా? వాళ్ళేళ్ళో చెప్పిన మాటల ప్రకారం కావ్యను తప్పుగా అర్థం చేసుకుని కళ్యాణ్ ప్రేమను నువ్వు చంపేయాలని చూసావు. ఇప్పుడు కళ్యాణే మనకు దూరం అయ్యే పరిస్థితిలో ఉన్నాడు. ఇంతవరకు తీసుకొచ్చింది నువ్వే పిన్నని చెప్పాను కానీ ఇంకా ఎందుకు ధాన్యలక్ష్మి నీకింత పట్టుదల? నీ కొడుకు కోసం నువ్వు దిగలేవా? రాజ్ కోసం అపర్ణ ఎంతలా దిగి కావ్యను కోడలుగా అంగీకరించింది. నువ్వు కూడా నీ కొడుకు కోసం చెయ్యాల్సిందే. బిడ్డల సంతోషం కాకపోతే మనకేం కావాలి చెప్పు? ఒక్కసారి ఆలోచించు ధాన్యలక్ష్మి, కళ్యాణ్ గురించి ఆలోచించు అని చెప్పనేసరికి ఇంకా ధాన్యలక్ష్మి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ధాన్యం? మన కొడుకు కంటే నీకు పట్టుదల ఎక్కువైపోయిందా? మన కొడుకు సంతోషమే కదా ముఖ్యం. అప్పుని ప్రేమిస్తున్నాడు, అప్పు కూడా తనను ప్రేమిస్తుంది. అలాంటి తప్పుడు మనం ఎందుకు వాళ్ళని విడదీయాలి? ఇప్పుడే మనం వెళ్ళి మాట్లాడదాం. అప్పుకు ఆల్రెడీ పెళ్ళి కుదిరిపోయింది కదండి అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి బ్రతిమాలదాం. మన కొడుకు కోసం మాత్రం చేయలేమా ఏంటి? రేపు అప్పుకి పెళ్ళైపోతే వీడు నిజంగానే తట్టుకోలేక చనిపోతే అప్పుడు కడుపు కోత మనకే కదా. దానికంటే ఒక మెట్టు దిగి కనకం వాళ్ళ ఇంటి ముందు నిలబడితే మన కొడుకు బ్రతికే అవకాశం ఉంటుంది కదా ధాన్యం అని చెప్పనేసరికి సరే అని ఇంకా ప్రకాశం, రాజు, ధాన్యలక్ష్మి ముగ్గురు కూడా వెళ్తారు. ఇంకా కావ్య అక్కడే కూర్చుని ఉంటుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు వెళ్ళేసరికి ముగ్గురు కూడా గుమ్మాలో నిలబడగానే అదేంటి అల్లుడు గారు బయటే నిలబడ్డారు అని చెప్పనగానే ఇంకా ధాన్యలక్ష్మి అయితే చెంగు చాచి పుత్రభిక్ష పెట్టవా కనకమని చెప్పనగానే ఒక్కసారిగా అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారని చెప్పనగానే కళ్యాణ్ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు అని చెప్పనేసరికి ఇంకా అక్కడ అప్పు అయితే కళ్ళంట నీళ్ళు వస్తుంది. కళ్యాణ్కి ఏమైంది బావా అని చెప్పనేసరికి కళ్యాణ్ వజ్రం మింగేశాడు, చావు బ్రతుకుల మధ్యలో ఐసీయూలో ఉన్నాడు అని చెప్పనగానే ఒక్కసారిగా ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పుడేంటి నా దగ్గరికి వచ్చారు అని చెప్పనగానే అప్పునే తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అప్పుకి ఇక్కడ పెళ్లి జరుగుతుందని తను తట్టుకోలేక చనిపోవాలనుకున్నాడు. దయచేసి నీ కూతుర్ని నా బిడ్డకిచ్చి పెళ్లి చేయవా అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అడిగేసరికి కనకానికి ఏం చేయాలో అర్థం కాదు. అది కాదమ్మా, ఆల్రెడీ అప్పుకి పెళ్ళి కూడా కుదిరిపోయింది కదా, వచ్చి శుక్రవారమే పెళ్ళి అని చెప్పాను కానీ అక్కడ నా కొడుకు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడండి. రేపు అప్పుకి పెళ్ళి జరిగితే నా కొడుకు తన ప్రాణాలు తీసుకోవడని నేను అనుకోవడం లేదు. పెళ్లి పనులు చేస్తుంటేనే తట్టుకోలేని వాడు పెళ్ళైతే తట్టుకోగలడా? నాకు పుత్రభిక్ష పెట్టండి అంటూ ఇంకా చెంగు చాచి అడిగేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా కనకము అలా ఆలోచిస్తూ ఉండగా కనకం భుజం మీద చేయి వేసి ఇంకా కృష్ణమూర్తి అయితే ఆలోచించు కనకం, వాళ్ళకు బిడ్డే కదా, వాళ్ళే మన ఇంటికి వచ్చి దిగి ఒక మెట్టు దిగి అడుగుతున్నారంటే ఒక్కసారి ఆలోచించు. కళ్యాణ్ ఎలాంటి వాడో తెలుసు కదా, ఆ పెళ్లి సంబంధం వాళ్ళకి ఏదో ఒకటి చెప్దాంలే అని చెప్పాను కానీ నీ ఇష్టం అయ్యా అని చెప్పనేసరికి ఇంకా ఆ మాట ఒప్పుకోవడంతో అప్పు అయితే పరుగున కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా కవి అనుకుంటూ హాస్పిటల్లో పరుగున వెళ్ళి ఇంకా నన్ను వదిలి వెళ్ళిపోతావా,
నువ్వు లేకపోతే నేనేమైపోతాననుకున్నావు? నువ్వు సంతోషంగా ఉంటావనే కదా నేను మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నువ్వు నా పెళ్లి చూడకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుంటాను అంటూ ఇంకా కళ్యాణ్ పక్కన కూర్చుని ఏడుస్తూ అప్పు మాట్లాడేసరికి కావ్య షాక్ అయిపోతుంది. అప్పు, నువ్వు కళ్యాణ్ని ప్రేమిస్తున్నావా అని చెప్పాను కానీ అవునక్క, కవిని నేను ప్రేమిస్తున్నాను, కవి కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, ఆ విషయం నాకు అర్థమవుతుంది. కానీ పెద్దలు ఒప్పుకోరనే నా మనసు చంపుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఇంటికి వచ్చి అడిగారు కదా అని చెప్పనేసరికి ఇంకా వెంటనే ఇంకా అందరూ కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు. ఏం జరిగిందండి అని చెప్పనేసరికి ఇంకా కనకం అయితే జరిగిన విషయం చెప్తుంది. మీ చిన్నత్తగారు నా ఇంటి ముందుకు వచ్చి చెంగు చాచి మరీ పుత్రభక్ష పెట్టమని అడిగారు కావ్య. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఆ పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పేసరికి సరే మాకు అదృష్టం లేదనుకుంటాము అని చెప్పి వాళ్ళు అన్నారు. అందుకే ఇంకా కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయడానికి ఎలాగా మీ చిన్నత్తయ్య గారు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామనుకున్నాను అని చెప్పి ఇంకా కనకం చెప్పేసరికి ఇంకా అప్పుడే రాజు అయితే వస్తాడు. మీరు అనుకున్నది సాధించారు కదా అని చెప్పాను, కానీ నేను అనుకున్నది సాధించలేదు. నా తమ్ముడు ప్రేమను గెలిపించాను. నా తమ్ముడు అప్పుని ప్రేమించాడు అని నేను ఎంత చెప్తున్నా కానీ నువ్వు నా మాట నమ్మలేదు. కానీ వాడి ప్రేమ వాడే గెలిపించుకున్నాడు. వాడు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే అప్పుని వాడు ఎంతలా ప్రేమించాడో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇంకా రాజ్ చెప్పేసరికి కావ్య చాలా పెద్ద పొరపాటు చేశానండి. కవిగారిని నేను ఎప్పుడూ అర్థం చేసుకునేదాన్ని. కవిగారి మనసులో ఏముందో కవిగారి బాధను నేను వినేదాన్ని. మొదటిసారి కళ్యాణ్ నన్ను ఎంతగానో నమ్మి మోసపోయాను అని అనుకునుంటాడు. తల్లి లాంటి వదినే నా ప్రేమను అర్థం చేసుకోలేదు అని నన్ను తప్పుగా అర్థం చేసుకుని ఉంటాడు అని చెప్పి కావ్య అనుకుంటూ ఉండగా ఇంకా వెంటనే కళ్యాణ్ స్పృహలోకి వచ్చేసరికి అందరూ కూడా లోపలికి వెళ్తారు. వదిన అని చెప్పనేసరికి నన్ను క్షమించండి కవిగారు, మీ మనసులోని ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇదిగో నా చెల్లిని మీకు అప్పగిస్తున్నాను అంటూ కళ్యాణ్ చేతిలో అప్పు చేయి పెట్టేసరికి ఇంకా అందరూ కూడా క్లాప్స్ కొడతారు. ధాన్యలక్ష్మి కూడా నువ్వు అప్పుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే కళ్యాణ్ అని చెప్పి ధాన్యలక్ష్మి చెప్పేసరికి ఇంకా కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా సంతోషిస్తారు. మొత్తానికైతే కళ్యాణ్ పీకల మీదకు తెచ్చుకొని మరి అప్పుని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ అమ్మను సైతం ఒప్పించాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.